విశాఖలో రెక్కాడితే కానీ డొక్కాడని చిరు వ్యాపారులపై ఉక్కు పాదం మోపారు. ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు చేసుకుని పొట్టపోసుకుంటున్న వారిపై జులుం ప్రదర్శించారు. ముందస్తు నోటీసులు సమాచారం ఇవ్వకుండా టీ స్టాల్లు, టిఫిన్ బళ్ళు, బడ్డీలను జేసీబీలతో తొలగించారు. బడ్డీల్లో సరుకులు, డబ్బులు సైతం తీసుకునే సమయం ఇవ్వకుండా తరలించడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఏళ్లుగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తమను రోడ్డున పడేశారని, ఎలా బ్రతికేది, ఎక్కడ బతికేదంటూ వ్యాపారులు బతిమాలన్నా అధికారులు కనికరించలేదు. కూటమి పెద్దలు జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలతో ఫుట్పాత్లపై ఉన్న బడ్డీ కొట్లను తొలగించారు. విశాఖలో కొనసాగుతున్న ఆపరేషన్ లంగ్స్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. పేదవాడిపై యుద్ధం ప్రకటించినట్లు తెల్లవారుజాము నుంచే జేసీబీలు వచ్చి చిరు వ్యాపారులు షాపులన్నీ కూడా తొలగిస్తున్నారు. పేదవారు ప్రాధేయపడుతూ తమ షాపులను తొలగించవద్దని అధికారులు వేడుకుంటున్నప్పుడు కూడా వారు ఎటువంటి కనికారం కూడా చూపించడం లేదు. నిర్దాక్షిణ్యంగా పేదవారి చిరు వ్యాపారుల తాలూకా బడ్డీలన్నింటినీ కూడా తొలగించేస్తున్నారు. దీంతో బాధితులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇదే తమకు జీవనాధారమని ఈ బడ్డీలు ఉన్న పరంగా తొలగిస్తే తమ జీవితాలు ఏమవుతాయని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మీద షాపులు తీసి చెప్పండి. కాలంలో వేసేస్తున్నాడు కదా, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఎక్కడ ఆడుతుంది? ఆ కాలంలోనే కదా చెత్త వెళ్తుంది. ఆ కాలంలో ముందు ఫ్యాక్టరీలో అవ్వాలండి, చిన్న చిన్న షాపులు పొట్టలు కొట్టడం కాదు. మేమే దొరికావా అంటే ఏం జరిగినా ఎవరు లారీలకి అదే పెద్ద పెద్ద అయితే డబ్బు ఇచ్చే లెక్క చేస్తారు. అలా సైడ్ చేస్తారు డబ్బు ఉండడానికి. అదే డబ్బు లేదు ఇవ్వడానికి. మేము ఏదైనా దాని మీద బతుకుతున్నాం. మా జీవితాలతో ఆడుకోవడానికి ఏంటి సార్ వచ్చారు? పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ కవర్లే కదా, కాలంలో వెళ్ళిపోతానే కదా. ఆ ముందు ఫ్యాక్టరీలు ఆపితే ఇలా చిన్న చిన్న షాపులు ఆపుతారు. కానీ ఆ కరెంట్ తీసినంత వరకు ఒక మాట అన్నారు, కరెంట్ తీసినంత ఒక మాట అన్నారు. కరెంట్ తీస్తే మీ షాప్ మీకు ఇస్తాం అమ్మా అన్నారు. పోలీసులు అంత దారుణంగా ఉన్నారు సార్. వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. అలా బతికినా కదా ఒకప్పుడు. అప్పుడు గుర్తురాలేదా జనాలు? మా బట్టే కదా సార్ బతుకుతున్నారు. మా బట్ట అంటే మా ఒక్కరి బట్టే కాదు సార్, నలుగురు కలుగుతారే కదా ఎదురవుద్ది. ఆ కరెంటుకు 2,000 3,000 వస్తుంది సార్. ఏం చేయమంటారు సార్ చెప్పండి. పోనీ ప్రభుత్వం వచ్చింది అన్నారు, ఏంటి సార్ మా జీవితాలతో ఆడుకోవడానికి మా పొట్టలు కొట్టడానికి వచ్చారు. మా చిన్న చిన్న షాపులు దొరికాయా? పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఆపుకుంటే ఇంకా డబ్బు వస్తుంది కదా సార్, ఇంకా క్లీన్ అవుద్ది కదా సార్. ఈ షాప్ నేను పుట్టక ముందు నుంచి ఉంది సార్. నేను పుట్టక ముందు నాకు 18 సంవత్సరాలు. ఆయన మా జీవితాలు కొట్టడానికి వచ్చారు సార్. కరెంట్ కట్ చేస్తే దొరక మాట అన్నారు. మా స్కూల్ ఫీజులు అంటే దాంట్లోనే, కాలేజ్ ఫీజులు అంటే దాంట్లోనే. ఎవడైనా ఒక రూపాయి తెచ్చేస్తాడు సార్. మేము మా సాయశక్తిలో కష్టపడుతున్నాము. చిన్న చిన్న షాపులు కొట్టారు. ఇప్పుడు చదివినోడు అంటే ఎక్కడికో వెళ్తాడు, చదివిలేనోడు ఏం చేస్తాడు? కొద్దిమంది కాలు ఉంటాయి, కొద్దిమంది కాలు ఉండవు. హ్యాండిక్యాప్టర్లు ఎలా బతికేస్తారు సార్? ఎలా బతికేస్తారు? ఎలాగేంటి సార్? అప్పుడు షాపు తీసుకెళ్ళిపోయారు. మా జీవితం ఏంటి సార్ చెప్పండి. మా కాలేజ్ ఫీజు ఇవన్నీ అక్కడ కట్టుకుంటారు సార్. 80,000 రూపాయలు బాబు కాదు. ఇప్పుడు ఎలా మేము బతుకుతాం? అసలు మా బడ్డీ లేక చేస్తారు. బతిమాలు కాలు పట్టుకుని, ఒకడు కాలు పట్టుకుని బతిమాలు కరెంట్ కట్ చేస్తే మీ షాప్ మీకు ఇస్తాను అన్నారు. ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. నాకు ఆటోకి బేరాలు కూడా లేవు. ఆటో వేసుకున్నా, ఫ్రీ బస్సులు వచ్చి కూడా ఆటో కూడా లేదు. మా నాన్న ఉన్నాడు అక్కడ, మా నాన్న ఒక్కడ ఆటోలో ఉన్నాడని మేము మాట్లాడట్లేదు సార్. అలాగే అందరూ ఆటోలు అలా ఫైనాన్స్తో కట్టాలి. ఎలా సార్ కడతారు? ఫ్రీ బస్సులు ఎవరి కోసం సార్ వేసారు? ఎవరి కోసం ఎక్కిసి వెళ్ళరు? బస్సుల్లో నుంచి ఎవరికి కావాలంటే ఆడే ఎక్కిసి వెళ్తాడు. ఫ్రీ బస్సులు ఎవరి కోసం వేశారు? హ్యాండిక్యాప్టర్ లాంటి డబ్బులు వేయండి కావాలంటే. మాకు వేయమని మేము అడిగావా? మాకు చేయమని మేము అడిగావా? మాకు లేనివన్నీ చేసి మాకుండి పొట్టలు కొడుతున్నారు. వెళ్ళిపోయేసాను బండిలో. కనీసం ఇచ్చేయండి, పట్టణం తీసుకెళ్ళిపోతామన్నా ఇవ్వలేదు. కనికరం కూడా చూపలేదు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో మాకు వదిలిస్తుందంటే చిరు వ్యాపారుల మీద పిచ్చుకు మీద బెమ్మేస్తారు సార్. చిరు వ్యాపారులు పొట్టలు కొట్టి ఇదేం చేస్తారు సార్? ఎంతవరకు ఇప్పుడు సమంజసం ఉంటుంది? రామకృష్ణబాబు గారు కనబడలేదు, ఎమ్మెల్యే కార్పొరేటర్లు కనబడలేదు, ఎవరు కనబడలేదు. అలా అవసరం వస్తే వస్తారు, అవసరం లేకపోతే వాళ్ళకి ఏం పని వస్తుంది. ఓట్ల కోసం అయితే వస్తారు మీ దగ్గరికి. ఓట్ల కోసం ఇటు కోసం అయితే వస్తారు. ఇప్పుడు ఎవరు ఈ పరిస్థితి దానికి ఆలోచించి చేయాలి సార్. ఇది పద్ధతి కాదు. మన తండ్రిలో ఎండి డాక్టర్లతో రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి శ్రామిక, కార్మిక, కూలీ పేద ప్రజలు పట్టిన అన్నాన్ని నోచుకోలేదు. దౌర్భాగ్యం జీవితం గడుపుతారు ఎంతమంది. వాళ్ళకి ఏం చేశారు ఈ ప్రభుత్వం? ఏం చేయగలిగింది?
షాపులను తొలగిస్తుంటే కనీసం ఒక్క రాజకీయ నాయకుడు కూడా వచ్చి తమను పరామర్శించలేదని, తమ షాపులను తీయవద్దని కూడా చెప్పడం లేదని, ఓట్ల కోసం అయితే తమ దగ్గరికి కూటమి నాయకులు వచ్చారు తప్పితే తమకు కష్టం వచ్చినప్పుడు మాత్రం కనిపించలేదని, ఎన్నో ఏళ్ళగా ఇక్కడ షాపులు పెట్టుకొని దాని మీద బతుకుతున్న ఆ షాపులను ఉన్న పలంగా తొలగిస్తే తమ జీవితాలు ఏంటని చెప్పి ఇక్కడున్న ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వారంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీటి పర్యంతమవుతున్నారు. వాటి మీద పిల్లలను చదివించుకుంటున్నామని, వాటితోనే తమ జీవనం కొనసాగుతుందని, తెల్లవారితే బడ్డీలతోనే తమ జీవనం అంతా ఉంటుందని, అటువంటి బడ్డీలను తొలగిస్తే తమ జీవితాలు ఏమైపోతాయని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలాస్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.